సినీ నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావటం కలకలం రేపింది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీకు నరకమంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చంద్రశేఖర్ రెడ్డి విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేసేవాడు. సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తానని నమ్మబలికాడు. దీంతో చంద్రశేఖర్ రెడ్డిని నమ్మి పెద్ద మొత్తంలో విజయశాంతి దంపతులు డబ్బులు ఇచ్చారు. సోషల్ మీడియా అకౌంట్ ను మెయింటైన్ చేయకుండా వదిలేయడంతో పాటు ప్రశ్నించినందుకు నరకమంటే ఏంటో చూపిస్తానంటూ విజయశాంతి దంపతులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. విజయశాంతిని బెదిరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఎంఎస్ మెయిల్ ను పంపాడు. దీంతో విజయశాంతి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావటం కలకలం రేపుతున్నట్టు చెప్పాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. సినీ నటి ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి దంపతులకు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతుంది. అయితే నరకం చూపిస్తానంటూ కూడా ఆయన కాల్లో పేరుకో వారికి బెదిరింపు కాల్ అయితే రావడం జరిగింది. ప్రధానంగా అయితే సినీ నటి, అదే విధంగా సెలబ్రిటీ హోదాలో ఉండడము, ఇటీవల రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సోషల్ మీడియా ద్వారా తమ యొక్క అప్డేట్స్ ను అటు కార్యకర్తలకు తమ అభిమానులకు తెలియజేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా చాలా కీలకం కాబట్టి సోషల్ మీడియాకు సంబంధించి అకౌంట్ మెయింటైన్ చేయాలని చంద్రశేఖర్ అనే వ్యక్తికి అయితే ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అయితే సోషల్ మీడియా అయితే మొదటగా ఎప్పుడైతే సోషల్ మీడియా అకౌంట్ నేను చూసుకుంటానని చెప్పేసి చంద్రశేఖర్ అనే వ్యక్తి విజయశాంతిని కలిసి వారిని నమ్మబలికి ఎక్కడికో అంటే విజయశాంతిని సోషల్ మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేస్తారంటూ కూడా నమ్మబలికి వారి దగ్గర చేరడం జరిగింది. చేరి పెద్ద మొత్తంలో వారి దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాను అంటే సరిగా అకౌంట్ మెయింటైన్ చేయకుండా ఆయన వదిలేశారు. అయితే వదిలేసి అంటే ఇష్టం వచ్చిన తీరుగా ఆయన సోషల్ మీడియా మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చిన తీరుగా వ్యవహరిస్తుండటంతో విజయశాంతి ఒకసారి ప్రశ్నించిన నేపథ్యంలో కూడా ఆయన కాల్లో నరకం ఏంటో చూపెడతాను, నాకు ఇంకా డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వని నేపథ్యంలో కూడా మీకు నరకం ఏంటో చూపెడతానని చెప్పేసి కూడా వారిని బెదిరించడం జరిగింది. సోషల్ మీడియాకి సంబంధించి మీ అకౌంట్లు మొత్తం కూడా నాకు తెలుసు, మీ అకౌంట్కి సంబంధించిన ఐడీలు పాస్వర్డ్లు మొత్తం కూడా నా చేతిలోనే ఉన్నాయి, సోషల్ మీడియాలో మీ పరువు మొత్తం తీస్తానంటూ కూడా ఆయన విజయశాంతిని బెదిరించడం జరిగింది. దీంతో జూబ్లీహిల్స్ పిఎస్ అయితే విజయశాంతి దంపతులు వెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది. ఆయనకి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక సెలబ్రిటీ అంటే ఒక సమాజంలో ఒక హోదాలో ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తికి ఇలా బెదిరింపు కాల్ రావడం కొంచెం కలకలం రేపుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఈ విషయం పైన దర్యాప్తు జరుపుతున్నారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.